హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది సంక్రాంతి వ్లాగ్. యాక్చువల్గా ముందు చాలా వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ పెట్టిన తర్వాత పెడదామని. మెయిన్గా ద్యుతికి గుండు అండ్ చెవులు కుట్టించాం కదా, అది అయిపోయిన తర్వాత మిగతా పెడదామని చెప్పి నేనే లేట్గా పెట్టాను. అండ్ నాకు మెయిన్గా సంక్రాంతికి బొమ్మల కొలు పెడదామని అనుకుంటున్నాను. దానికోసం శ్రీకృష్ణ బొమ్మ కావాలన్నమాట, చిన్ని కృష్ణ బొమ్మ. దానికోసమే వెళ్ళాను ఆ రోజు. మళ్ళీ తెచ్చుకున్నాం బొమ్మలు. చిన్ని కృష్ణ బాగున్నాడా? సూపర్ ఉన్నాడు. అమ్మ తీసుకొచ్చిందా? అదే నా చెప్తున్నావు. అవునంట. నాన్న బొమ్మలు ఇస్తావా? నాన్న బొమ్మలు ఇస్తావా నాన్న? లే అంట. ఎట్లా ఉంది? మట్టి బొమ్మలు పగిలిపోతాయి చేతికి ఇస్తే. ఇవ్వు నాన్న, ఇవ్వు. అడుగు. వద్దులేదా, మనం ఇక్కడ కూర్చొని చూద్దాం. అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చో. నువ్వు అంటావా? సరే, కొంచెం దగ్గర పెట్టుకున్నా. సౌండ్ వస్తుందా? నువ్వు అంటే ఫుల్ కొట్టొద్దు, ఇలా అనాలి. స్మూత్గా అనాలి, అంత హార్డ్గా ఫీల్ చేయొద్దమ్మా. ఇంకొకటి ఉన్నది. ఈయన తాత, ఇంకొక అమ్మమ్మ ఉంది. దగ్గర పెడితే ఉండదు. నేను పట్టుకుంటాను, తీసుకోండి. So that she cannot be here. ఇదంతా ఒక్కటి 250 అంటే నేను కరెక్ట్ గానే పెట్టాను అనమాట. కాదు, యాక్చువల్గా రెండు కలిపి 650 చెప్పింది ఫస్ట్. చేద్దారులోనా? అయ్యా మేడం వంకర అయిపోయింది పాపం. ఇంకా కొన్ని తీసుకుంటే ఎలాగో తగ్గిస్తారు కదా, బేరేమేమో ఆడలేదు తేజ. నేను అందులోనే చిన్న పాప ఉంది తిలాగా, ఆమెకి 650 చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ సెట్ అవన్నీ తీసుకుంటున్నా కూడా తగ్గించింది. ఇంకా అంటే అవి కూడా చెప్తా, మొత్తం అన్నీ కలిపి ఒకసారి తీసుకున్నా. కలిపి దశావతారాలు సెట్ పట్టుకొచ్చాను. కూర్మావతారం టాటాయిస్. ఇదిగో ఈమెయిల్ కూడా ఊపుతాందా? శ్రీకృష్ణుడు. అలా డీల్ చేయొద్దమ్మా, మనుషుల్ని చాలా పద్ధతిగా డీల్ చేయాలమ్మా. అయ్యో పాపమే, నువ్వు అట్లా చేస్తే దూరం వెళ్ళిపోతాయి. మరి మంచిగా చూస్తే మంచిగా మన దగ్గర ఉంటాయి కదా, వాటి మెరుపులు అంటున్నాయి. మత్స్యావతార్. జ్యోతి బాగుందా? బాగున్నాయా? బాగున్నాయా? ఆ అమ్మమ్మ ఏమే తాతనా? ఎక్కడి నుంచి వచ్చారా తాత అమ్మమ్మ? ఏ ఊరు వాళ్ళది? రాజస్థాన్ ఉండాలి. పక్కన బెంగాలీ అమ్మమ్మ తాత ఉన్నారు, రాజస్థాన్ తాత అమ్మమ్మ. చల్లది ఎలా పట్టుకున్నావు? ఏట్రా చల్లగా ఉందిరా అమ్మ, అంతసేపు పట్టుకుంటావా? వామ్మో, ఇంత చల్లగా ఉంది తేజ. ఇది ఇది వద్దురా, చాలా చల్లగా ఉంది. వద్దమ్మ, వద్దు 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 వద్దు, చాలే. అమ్మ కావాలంటే ఇంకా వద్దు, నీ చేతిలో చల్లగా అయిపోయాయి. వద్దమ్మా వద్దమ్మా, చాలు చాలు.
అతికించుకునే తిరుగుతుంది. ఇంకమ్మా ఎక్కడున్నారా నాన్న ఇక్కడ ఒకసారి పోయాయి. రేపు భోగి పండగ అనగా ముందు రోజు ఈ స్టాండ్ అంతా సెట్ చేసుకున్నాము. యాక్చువల్గా ఈ స్టాండ్ ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి అలా బాల్కనీస్లో బాగుంటుంది. కాకపోతే నాకు ఈ స్టాండ్ అయితే బాగుంటుంది బొమ్మల కొలువుకి అని అనిపించింది. ఈ స్టాండ్ కూడా ప్రజెంట్ నా దగ్గర ఉన్న బొమ్మలకి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఎక్కువ కొంటూ ఉంటాం కదా, అంటే ఇయర్కి కొత్తవి కొంటూ ఉండాలి కదా. అలా కొంటూ ఉంటే మాత్రం సరిపోదు, కానీ ప్రజెంట్ ఉన్న వాటికి మాత్రం కరెక్ట్గా సరిపోతుందేమో అనిపించింది. అందుకని తీసుకున్నాము. ఏంటి మళ్ళీ వచ్చావు? ఏంటి 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 ఏం కావాలి? ఎక్కడి నుంచి తెచ్చావు అది? అన్నీ మొక్కు చేసే దండం పెట్టు. సేమ్ ఇలాంటిది ఆవుదూడ ఇంతకుముందు ఇంట్లో ఉండేది, కానీ డ్యూటీ పగలగొట్టింది ఆ మధ్య. అందుకని ఇంకో కొత్తది కొనుక్కొచ్చాను. ఇలాగో చిన్ని కృష్ణని తీసుకొచ్చాను కదా, అందుకని ఆవుదూడని కూడా తీసుకొచ్చాను. నేను ఓపెన్ చేస్తుంటాను, సరేనా? నువ్వు చూడు. నువ్వు ముట్టకూడదు, ఎందుకంటే పడిపోయావు అన్నమాట ఇవన్నీ. ఓకే, మా డ్యూటీ ఒక చోట కామ్గా ఇంతసేపు కూర్చుందంటే చాలా గ్రేటే అనిపిస్తుంటుంది నాకైతే. నేనే భయపడుతూ ఉన్నా, ఎప్పుడు లేచి పరిగెత్తుతానంటదో, అందులోంచి దింపమంటదో అని చెప్పి. ఇదిగో మనం ఇప్పుడు చేసుకునే పండగ ఇదే, సంక్రాంతి పండగ. నీకు బొమ్మ కావాలా? ఈ బొమ్మ కావాలని చూస్తున్నావు కదా. నీకు కరెక్ట్గా ఏదైనా పని ఉన్నప్పుడు నిద్ర వస్తుంది. మార్నింగ్ నుంచి పడుకోమంటే ఈరోజు అసలు పడుకోలేదు. ఈరోజు పడుకున్నాను కాసేపు. ఈరోజు సంక్రాంతి థీమ్, అండ్ ఈరోజు మెయిన్గా కృష్ణుడికి మనం భోగి పళ్ళు పోయాలన్నమాట, బుజ్జి కృష్ణుడు. అందుకని మనం ఏం చేస్తున్నామంటే బుజ్జి కృష్ణుడి పైన పెడదాం, సంక్రాంతి అయితే పెట్టుకున్నాం. ఇక్కడ ఆవు దూడ చూడండి సంక్రాంతి. మీకు నేను తర్వాతే చెప్తాను. ఇందులో ఇంకెవరు ఉన్నాయి? చిన్నగా తీసుకున్నాం ఒక్కొక్కటి. ఇది త్రోన్. ఇది ఎవరికి తెలుసా? వినాయకుడికి. మన దగ్గర వినాయకుడు ఉన్నాడు కదా, వినాయకుడు. ఇందులో వినాయకుడిని కూర్చోబెట్టాలి. ఇక్కడ ఇంకొక వినాయకుడిని పెట్టేద్దాం. ఇందులో ఇంకెవరెవరు ఉన్నారు? ఇది సంక్రాంతి. ఇది ఇక్కడ చెట్లు పెట్టాలి. ఇది కోకోనట్ ట్రీ. నేను కోకోనట్ అలాగే పెట్టాను, కానీ దీనికి ఇది పెట్టుకోవాలన్నమాట. అయితే జామ చెట్టు తయారవుతుంది. చూద్దాం. నీకేంటి ఇప్పుడు నిద్ర వస్తుంది? పడిపోతాయని భయం వస్తుంది. వచ్చి ఇవన్నీ పడగొట్టాలనిపిస్తుంది. అనిపించట్లేదా? డిజిటల్ డిజిటల్ అదిగో నాన్న ఏదో చేస్తున్నాడు. అది నీకు కావాలా? అమ్మా చిన్నగా కూర్చో, సరిగ్గా కూర్చో. అలా పడేయొద్దు, అన్ని తీసుకుంటూ ఆడుకోవాలి. కానీ ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? అసలు అంత వైలెంట్గా చేస్తావేంటి? అన్నీ పడేయడమే.
పెద్ద మనిషి గారు సర్దేది ఏదో మంచిగా సర్దాలి కానీ ఇలా ఏంటండి సర్దేది? పెద్ద మనుషుల బిహేవియర్ ఇదేనా? దీని బాధ దీనికే ఉంది. జ్యోతిగాడు అంత వైలెంట్గా ఆడుకుంటావేంట్రా? మామూలుగా అయితే నలిగిపోయి వస్తాయి, వీళ్ళు మంచి ప్యాక్ చేశారు, ఎయిర్ ఫిల్ చేసి ప్యాక్ చేశారు. బ్లింకిట్లోనా? స్విగ్గీ కాకపోతున్నావు? బాగుంది, ప్యాకింగ్ బాగుంది, నలగకుండా ఉన్నాయి. ఇవన్నీ ఓన్లీ పెటల్స్ అయ్యి, ఓన్లీ పెటల్స్ అయ్యి. ఓ ఒకటో రెండో ఉన్నాయి. ఉన్నాయి. ఇందాక నువ్వు పళ్ళు తిన్నావు కదా, చూసావు కదా స్మెల్, అవి అవి ఇంకా చూడకి ఏం లేదు అక్కడ. ఏమేయలేదు నాన్న, నేను బాగానే ఉంది. ఈ పడుతుంటే చిరాగ్గా ఉందా అని తీసేస్తాను. తీసేస్తున్నా కదా, ఏం లేదు, ఏం కాదు, పూలే కదా మంచిగా. జ్యోతి జ్యోతి నాన్న చిరుకు దొరికింది. జ్యోతి నాన్న ఇది తీసేయాలి, వద్దు తినేది కాదు. జ్యోతి జ్యోతమ్మా ఏంటి దానికి ఒక పండు. అయి దొరికిందా? అంత పెద్దది వస్తుంది, నేను దాన్ని కట్ చేసి ఇస్తాను. జ్యోతి జ్యోతి ఏం లేదు. జ్యోతి జ్యోతి ఏం చేస్తున్నావు? అన్ని పడేయడమే. జ్యోతి ఏం చేస్తున్నావు? అది తీసేస్తావు ఒకసారి, బెల్ట్.
జ్యోతి ఒక్కటే నిమిషం అలా ఉండు, దింపుతాను. సరే దింపి నాకు తీసుకుంటాను. గుచ్చుతున్నాయని లేస్తాను పాపం. అమ్మో ఎన్ని ఉన్నాయి రోయ్, చాలా పడ్డాయి పాపం, అందుకే చిరాకుగా ఉంది. ఉంది కదా అదంతా. అయిపోయి ఏదో ఒకటి దొరకాలి. జ్యోతి జ్యోతి నాకు ఇవ్వు. ఇచ్చేసావు కదా, నాకు ఇచ్చే, నేను దాచి పెడతాను. ఇచ్చే. నాకు ఇవ్వు, తీసి నాకు ఇస్తూ ఉండు, నేను దాచి పెడతాను. ఓకేనా? తీసి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో పెట్టేసుకుందాం అన్నీ, ఏరినవన్నీ ఇందులో వేసేసుకుందాం. వద్దు, తినకూడదు, అన్ని ఏరి పక్కన పెట్టు. తినకూడదు అవన్నీ. భోగి పళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం. ఆబ్వియస్గా ఇప్పుడు పాప ఉంది కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి.